రాజేరు అనే ఒక చిన్న గ్రామంలో నవీన్ అనే ఒక పిల్లవాడు తన పాడైపోయిన చక్రాల బండిని పట్టుకొని పరిగెత్తుతున్నాడు. నవీన్ ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు. ఆమె అతనికి మాయా ఖజానాల కథలను చెబుతుంది. మనవడా, ధైర్యంగా వెతికితే ప్రపంచమంతా మాయా ఖజానాలతో నిండి ఉంటుంది. ఒకరోజు అతను తన బండిని బాగు చేస్తుంటే ఒక పాత పటం అతనికి దొరికింది. ఆ పటం 3 మాయామంత్ర ఖజానాల గురించి చెబుతుంది. అవి ఆ బండిని బాగు చేయగలవు. 3 ఖజానానా? వాటిని కనుగొని నా బండిని సరిచేయాలి. ఆశతో నిండిన హృదయంతో నవీన్ ఖజానాలను వెతకడానికి బయలుదేరాడు. నవీన్ ప్రయాణం ఒక వాయుదేవాలయానికి దారితీస్తుంది. అది ఒక కొండపై ఉంది. దేవాలయం ద్వారం వద్ద ఒక పక్షి కాపలా కాస్తుంది. దేవాలయంలోకి వెళ్ళాలంటే ఈ పజిల్ను ఛేదించు. ఓ పలుకు లేకుండా పాట పాడేది ఎవరు? నవీన్ ఆ పజిల్ని ఛేదించడానికి బాగా ఆలోచిస్తున్నాడు. పలుకులేని పాటగాడా? అది గాలి కావచ్చు. నవీన్ పజిల్ను ఛేదించాడు. పక్షి నుంచి బంగారపు గంటను పొందాడు. సరైన సమాధానం. గాలి పలుకులేని పాటగాడు. ఇదిగో నీ మొదటి ఖజానం. నవీన్ ఆ బంగారపు గంటను తన జోలు సంచిలో ఉంచాడు. నవీన్ ఆ బంగారపు గంటతో దేవాలయం బయటికి వస్తున్నాడు. తదుపరి ఖజానా కోసం అతని ప్రయాణం కొనసాగుతుంది. నవీన్ ఒక అందమైన నదిని చేరుకున్నాడు. అది చేపలతో మెరిసిపోతుంది. ఒక చేప అతనితో మాట్లాడుతూ పరీక్ష చేస్తుంది. నువ్వు పవిత్ర హృదయంతో ఉంటేనే నది పరీక్షను పాస్ అవుతావు. నువ్వు సిద్ధమేనా? నది నుండి 3 మెరిసే రాళ్లను తెచ్చే పరీక్షకు నవీన్ సిద్ధమయ్యాడు. నవీన్ ఈత కొడుతూ ఆ రాళ్లను ఒక్కొక్కటిగా సేకరిస్తున్నాడు. ఆ పరీక్ష నెగ్గినందుకు అతనికి చేప గోల్డెన్ కొబ్బరినిస్తుంది. నీ మనసు పవిత్రమైనదని నిరూపించుకున్నావు. ఈ గోల్డెన్ కొబ్బరిని తీసుకెళ్ళు. నవీన్ రెండో ఖజానాని సంచిలో పెట్టుకొని చేపకు కృతజ్ఞతలు చెబుతాడు. ధన్యవాదాలు మంచి చేప. ఈ ఖజానాను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. చివరి ఖజానా కోసం అతను మాయా అడవి వైపు బయలుదేరాడు. ఆ మాయా అడవి చీకటి మరియు దీపాలు మెరిసే పురుగులతో నిండి ఉంది. అతను అక్కడ ఒక మంకీ కింగ్ను కలుసుకుంటాడు. ఈ ఫైర్ఫ్లై జార్ను పొందాలంటే ధైర్య పరీక్షను పూర్తి చెయ్యాలి. మంకీ కింగ్ అతనికి ఒక మెరుస్తున్న మేజును చూపిస్తాడు. నవీన్ ఆ మేజును పూర్తి చేసి మెరుస్తున్న జార్ను పొందుతాడు. ధైర్యవంతుడివి, ఈ ఫైర్ఫ్లై జార్ నీదే. 3 ఖజానాలను తీసుకొని నవీన్ తన బండిని బాగు చేయడానికి వెనక్కి బయలుదేరాడు. గ్రామానికి తిరిగి వచ్చిన నవీన్ ఆ ఖజానాలను పాడైపోయిన బండిపై ఉంచుతాడు. ఆ బండి మెరుస్తూ దాని అంతటదే బాగవుతుంది. ఆ చక్రాల బండి ఒక మాయామంత్ర బండిగా మారుతుంది. నవీన్ గ్రామస్తులను ఆ బండి ప్రయాణానికి ఆహ్వానిస్తాడు. చక్రాల బండి ఆకాశంలో ఎగురుతూ నవ్వులు మరియు ఆనందంతో నిండిపోయింది. తన ప్రయాణంపై గర్వంగా నవీన్ నవ్వుతూ కొత్త అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.